దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. భూమి మీద 4 చిన్న జీవులని, అవి ఎంతో మిక్కిలి తెలివైనవి. మనం కూడా దేవుని యందు అలాంటి తెలివి కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఈరోజు మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనల్ని భద్రపరిచేవాడు, దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఉంచేవాడు అన్న వాస్తవాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల్ని విడిచేవాడు కాడు అని వాక్యంలో అనేక పర్యాయాలు దేవుడు మనల్ని హెచ్చరించాడు. అందువలన దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి ఎవరు కూడా విడిచిపెట్టబడరు. అందుకే యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసిన మాట మనం చూస్తున్నట్లయితే, ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాదు అంటున్నాడు. దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన ఎప్పుడు మనం త్రోసివేయడు. మన జీవితాలకి కావాల్సినటువంటి కృపనిచ్చి మనల్ని భద్రపరిచి నడిపించి మేలు కలిగించేవాడన్న వాస్తవాన్ని దేవుని లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది. అందువల్ల మనం ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన మనల్ని మనకు కలిగే సమస్తమైన వాటి నుంచి కాపాడి దాచేవాడు అని చెప్తున్నాడు. అందుకొరకే దేవుడు మనల్ని దాచిపెట్టేవాడు, దేవుడు మనల్ని భద్రపరిచేవాడు. కీర్తనలో మనం చూస్తున్నట్టయితే 64వ కీర్తన 2వ వచనంలో భక్తుడు కీర్తనకారుడు ఒక మాట చెప్తా వచ్చాడు. 64వ కీర్తన 2వ వచనంలో, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అని ఇక్కడ భక్తుడు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. ఇక్కడ కీడు చేసేవారి నుంచి, దుష్టక్రియలు చేసేవారి నుంచి దేవా నన్ను దాచిపెట్టు, నన్ను భద్రపరచు అని అడుగుతుంటే, దేవుడు ఆయన్ని దాచినట్లుగా, ఆయన భద్రపరిచినట్టుగా దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక పర్యాయాలు దేవుని సన్నిధిలో మనము దాచబడతా ఉన్నాము. కారణం ఏంటంటే ఆయన మన ఎడల ప్రేమ కలిగిన వాడు, మన ఎడల ఆయన జాలి కలిగిన వాడు, మన ఎడల ఒక శ్రద్ధ కలిగినటువంటి వాడు కనుక మన జీవితాలకి ఆయన కాపుదలనిచ్చేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఎక్కడ దాస్తాడు, ఎప్పుడు దాస్తాడు మనం చూసినట్లయితే కీర్తనలోనే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. 27వ కీర్తనలో 5వ వచనం చెప్తున్నాడు, ఆపత్కాలములన్నిట్లో కూడా దేవుడు మనల్ని దాచిపెట్టేవాడు అని చెప్తున్నాడు. ఒక ఆపద వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండేవాడు ఎవడో కూడా లేడు మనకి. కానీ దేవుడు ఎలాంటి ఆపద వచ్చినా ఆయన మనకి తోడుగా ఉంటాడు. అందుకని ఏమన్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆపత్కాలంలో దేవుడు తన పర్ణశాలలో మనల్ని దాచిపెట్టేవాడు. మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, అపాయాలు ఇవన్నీ కూడా ఆపత్కాలాలు. అంటే ఏ కాలంలో ఏమి జరుగుతుందో మనకి తెలియదు. అందుకని యాకోబు అంటాడు, ఏ సమయమందు ఏమి సంభవించునో మనము ఎరగమని చెప్తా ఉన్నాడు. మనకు తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని బ్రతిమలాడుకునే వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన శరణు వచ్చే వారంగా, ఆయన మనల్ని దాచేలాగా మనం ఆయన సన్నిధిలో జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నట్టుగా భక్తులు సెలవిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఏ కాలంలో శ్రమ వచ్చిందో మనకు తెలియదు, ఏ కాలంలో శోధన కలుగుద్దో తెలియదు, ఏ కాలంలో భయము బాధ కలుగుతుందో తెలియదు. కానీ దేవునితో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆపద కాలం వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడేవాడు. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో కీర్తనలో అనేక పర్యాలు రాస్తూ వచ్చాడు. ఆయన దేవుని యొక్క వాక్యమైనటువంటి నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి వాడు ఎలాగుంటాడట, ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడని చెప్తున్నాడు. అక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎలాంటి నీరు లేని పరిస్థితి ఏర్పడ్డా కానీ ఆ చెట్టు ఎలాగుంటుందట, ఆకు వాడకుంటుంది. కారణం ఏంటంటే నీటి కాలువల యోరన నాటబడింది అది. అలాగే మనము కూడా దేవునిలో నాటబడి ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు
దేవుడు అవి ఎలాంటివైనా రావచ్చు, కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. నువ్వు గడాంధకారపు లోయల్లో నువ్వు సంచారం చేసినా ఆయన మనకి తోడుగా ఉండేవాడు. ఏ అపాయము రాకుండా ఆయన దుడ్డు కర్ర దండం మనల్ని కాపాడేవిగా, అవి మనల్ని కాపాడేవిగా ఉంటాయి, మనల్ని ఆదరించేవిగా ఉంటాయి, మనకి క్షేమాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అన్నమాట. అలాగున ఆపద అనేది మనల్ని చుట్టినప్పుడు దేవుడు మనల్ని తన సన్నిధిలో దాచిపెట్టేవాడు. దావీదు జీవితంలో అలాంటివి వచ్చినాయి, యోబు జీవితంలో అలాంటివి వచ్చినాయి, పౌలు జీవితంలో అలాగే వచ్చినాయి. పౌలు అయితే అంటూ ఉంటాడు, ఆయన జీవితంలో కలిగినటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కాదని చెప్తూ ఉంటాడు. ఆయన అదిగో నేను ముమ్మారు సముద్రంలో వాడ పగిలిపోయి ఉన్నాను అంటాడు. ముమ్మారు నేను అది ఆ బెత్తముల చేత కొట్టబడ్డానంటాడు, రాళ్ల చేత కొట్టబడ్డానంటాడు, వస్త్రహీనుడిగా ఉన్నానంటాడు, సముద్రంలో పడిపోయినటువంటి వాడుగా ఉన్నాను, ఎన్నో పర్యాయాలు ఆకలి దప్పులతో ఉన్నాను, సోదరుల చేత, కపటమైన సోదరుల చేత, అన్ని జనాంగము చేత నేను బాధించబడినటువంటి వాడిని అని జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. అయితే అలాంటి ఆపత్కాలాల్లో కూడా దేవుడు తనని ఏం చేశాడంట, ఆయనలో దాచిపెట్టాడు, భద్రపరిచాడు, ఆయనకి కాపుదలను ఇచ్చాడు అని చెప్పాడు అనమాట. అలాగే మనము కూడా మన జీవితాల్లో దేవునిలో నాటబడినటువంటి వారంగా ఉన్నంతసేపు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనల్ని ఆయనలో దాచి ఉంచేవాడని చెప్తున్నాడు అనమాట. ఆయన మనల్ని దాచేవాడు, తన పర్ణశాలలో దాచేవాడు అన్నాడు. పర్ణశాలలో దాచిపెడతాడట, ఆయన గుడారంలో దాచిపెడతాడట, ఆయన సన్నిధిలో మనం దాచేవాడుగా ఉన్నాడు. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా ఆయనలో నాటబడినటువంటి వారంగా, ఆయనలో జీవించి ముందుకు సాగుతూ ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడనమాట. రెండవది మనం గమనించినప్పుడు మరొకటి మనం చూస్తూ ఉంటే, ఎక్కడ దేవుడు మనల్ని దాచి ఉంచుతాడని మనం చూస్తే ఆపత్కాలంలో మాత్రమే కాదు, కానీ మనుషుల యొక్క కపటోపాయముల నుండి కూడా ఆయన మనల్ని దాచిపెట్టేవాడు. కాలాలంటే మనకు తెలియదు, అవి ఎప్పుడు ఏమొస్తుందో మనకు అర్థం కాదు, కానీ అలాగే కపటమైనటువంటి మనుషుల యొక్క ఉపాయాల్లో నుంచి కూడా దేవుడు మనల్ని దాచిపెడతా ఉంటాడు. ఆ మనుషుల కపటోపాయంలో నుంచి దేవుడు మనల్ని భద్రపరిచి ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని దావీదే మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలోనే 31వ కీర్తనలో 20వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ. 31వ కీర్తన 20వ వచనంలో, మనుష్యుల కపటోపాయముల నుండి, మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచూ ఉన్నావు. హల్లెలూయా. ఏం చెప్పాడు? మనుషుల యొక్క కపటోపాయములు వారికి అంటకుండా దేవుని తన సన్నిధిలో దాచిపెడతా ఉన్నాడట. ఆయన సన్నిధిలో మనల్ని దాచి మన జీవితాలకి మనుషుల యొక్క కపటమైనటువంటి ఉపాయాలంటే మన ఎడల వాళ్ళు చేసేటువంటి అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి ఆలోచనలోంచి దేవుడు మనల్ని దాచేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన మనల్ని దాచిపెడతాడు. మనుషులు మన పక్షాన కపటమైనటువంటి ఆలోచనలు, ఉపాయాలు కలుగు చేస్తూ ఉండొచ్చు, వాటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడనమాట. దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యోసేపు యొక్క జీవితంలో తన సోదరులు ఏం చేశారు, అన్నదమ్ములు కపటమైన ఉపాయాలు కలిగినటువంటి వారే వాడిని చంపాలనుకున్నారు, వాడిని తప్పించుకోవాలనుకొని చివరికి ఆయన్ని అమ్మివేశారు. కానీ ఆ కపటమైనటువంటి ఉపాయాల్లో నుంచి, అమ్మివేయటాల్లో నుంచి, మరణము నుంచి దేవుడు ఆయన్ని కాపాడాడు కదా. ముందు చంపుదామనుకున్నారు, ఈ లోపల మరొకడు ఏం చేశాడు, అయ్యో చంపొద్దు, వాడి రక్తం యొక్క అపరాధం మన మీదకి వద్దు అని చెప్పి గుంటలో పడేశారు. వాడు కూడా చచ్చిపోతాడని. కానీ ఆ గుంటలో పడేసిన తర్వాత మరలా మరొకడికి ఏం చేశాడు, గుంటలో పడేయటం వల్ల ఉపయోగం ఏముంది, అదిగో వాళ్ళు ఎవరో ఇస్మాయిలీలు వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నారు. కనుక చివరికి ఒక బానిసగా తమ సొంత తమ్ముడు అయినటువంటి యోసేపును ఏం చేశారంటే వాళ్ళు అమ్మివేశారు.
వాళ్ళ యొక్క కపటమైన ఆలోచన చంపాలని, గుంట్లో పడేస్తే వాడే చేస్తాడని, వాడిని చంపడం ఎందుకు, చివరికి అమ్మేస్తే ఒక దాసునిగా బానిసగా వాడికి మనకు దూరం అయిపోతాడని చెప్పేసి ఆ కపటమైన ఆలోచన చేశారు. కానీ దేవుడు మాత్రము వాళ్ళ కపటమైన ఆలోచన అన్నిట్లోంచి కూడా ఆయన ఏం చేశాడంట, విడిపించి దాచిపెట్టాడు అని చెప్తున్నాడు. ఎన్నో విషయాలు దాచిపెట్టాడు ఆయన దాచి చివరికి ఏం చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ రోజున మనుషుల యొక్క లేదా సోదరుల యొక్క కపటమైన ఆలోచనకి గురైపోయినట్లయితే చచ్చిపోయేవాడు కదా, వాళ్ళే చంపేసేవాళ్ళు. లేదా గుంట్లో పడేసినప్పుడు ఆ గుంట్లోనే వాడు చచ్చిపోయాడు, తిండి నీళ్లు లేక చచ్చేవాడు. లేకపోతే బానిస అమ్మేసిన తర్వాత ఆ బానిస జీవితంతో మగ్గిపోయి అక్కడే చచ్చిపోయేవాడు. కానీ దేవునిలో ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు వాళ్ళ ఆలోచనలన్నిటి నుంచి కూడా, దుష్టమైనటువంటి కపటమైనటువంటి ఆలోచనలన్నిటి నుంచి కూడా తప్పించి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక ఉన్నతమైన స్థితిని ఆయన జీవితంలో దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు అనమాట. అలాగే మరి ఎస్తేరుని, మొర్దెకైని కూడా దేవుడు ఏం చేశాడు, మనుషుల యొక్క కపటమైనటువంటి ఆలోచనల నుంచి, మనుషుల యొక్క కపటమైనటువంటి ఆ ఉపాయాల్లో నుంచి తప్పించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పించాడు. మొర్దెకై అనేవాడు ఏం చేశాడు, తన భార్య మాట విని ఆ యొక్క మొర్దెకైని ఆ ఉరికమ్మం మీద వేలాడేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, వాడి యొక్క కపటమైన ఆలోచనలో నుంచి తప్పించాడు మొర్దెకైని. మొర్దెకైని మాత్రమే కాదు, ఎస్తేరుని, అలాగే ఎస్తేరుతో పాటుగా ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పించాడు. వాడు చేసిన ఆలోచన ఏంది, ఒకే రోజున 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులైన వారందరినీ కూడా చంపేయాలి. ఎంత కపటమైన ఆలోచన కదా, ఎంత కపటో ఉపాయమో కదా. ఎంతో ఉపాయాన్ని చేసి, ఆలోచన చేసి, ఒక తాకీదును రాయించి రాజు చేత సంస్థానాలన్నింటిలో కూడా దండోరా వేయించేశాడు. దానిలోంచి ఎవడో కూడా తప్పించలేడు. కానీ దేవుడు తన పిల్లలైనటువంటి వారిని ఆ కపటమైన ఉపాయాల్లో నుంచి ఏం చేశాడు, తప్పించాడు. ఎస్తేరుని రాణిగా చేశాడు. ఎస్తేరుని ముందుగా రాణిగా చేశాడు. ఎస్తేరు రాణి కాకమునిపే మొర్దెకై గేట్ దగ్గర ఉండేవాడు. కానీ ఇక్కడ ఎస్తేరుని రాణిగా చేసి ఆ కపట ఉపాయం చేసినటువంటి ఆ హామాను యొక్క ఆలోచన దేవుడు రాజుకి తెలిసేట్టుగా చేసి దాని అంతటిలో కూడా విడిపించడానికి మొర్దెకైని దేవుడు ఏం చేశాడు, మేలు చేశాడు. ఆ కపటమైన ఆలోచన ఇశ్రాయేలుని చంపే దాని నుంచి దేవుడు విడిపించాడని చెప్తున్నాడు అన్నమాట. అలాగ విడిపించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన దాచేవాడు అన్న వాస్తవాన్ని ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు తప్ప మనల్ని తప్పించగలిగిన వాడు ఎవరో కూడా లేరు అని చెప్పాడు. దేవుడే మనల్ని దాచేవాడు, దేవుడే మనల్ని భద్రపరిచేవాడు, దేవుడే మనకి సహాయం చేసేవాడు. ఆయన ఎలాంటి ఉపాయంలోంచి కూడా మనల్ని కాపాడేవాడు. కనుక తన పిల్లలైనటువంటి దావీదును కానీ, లేకపోతే ఇక్కడ ఎస్తేరు, మొర్దెకై, ఇశ్రాయేల్ జనాంగాన్ని కానీ, యోసేపును కానీ మనుషుల కపటోపాయంలో నుంచి దేవుడు వాళ్ళని తప్పించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే దేవుడు మనుషుల కపటోపాయంలోంచి మాత్రమే కాదు కానీ శత్రువుల చేతికి చిక్కకుండా దేవుడు మనల్ని దాచేవాడు. శత్రువు యొక్క చేతిలో మనం చిక్కబడకుండా దాచిపెడతాడు దేవుడు. ఎందుకంటే దేవుని పిల్లడం కనుక, దేవుని ప్రేమించేవారం కనుక, దేవుడు మనకు అనేక రీతులుగా మనకు వాగ్దానం చేశాడు కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అది కూడా కీర్తనలోనే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ కీర్తనలో 8వ వచనంలో మనం చూస్తూ ఉంటే 9 వచనాల్లో నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తను కనుపాపను
కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము అని ఇక్కడ దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు అనమాట. శత్రువుల చేతిలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. ఎందుకంటే నిన్ను ముట్టాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవడైనా సరే నాకు బిడ్డల్ని ముట్టాలంటే, వాళ్ళని తాకాలంటే, వాళ్ళకి అపాయం కలిగించాలంటే నన్ను నా కనుపాపను ముట్టాలని చెప్పాడు. ఆయన కనుపాపను ముట్టాలి. ఆయన కనుపాపను ముట్టడం ఎవరి వశం కూడా అయ్యే పని కాదు. అందుకొరకు ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు తనని కాపాడాడు. దేవుడు తనని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన జీవితంలో బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, చిన్నవాడిగా ఉన్నప్పుడే ఇశ్రాయేళ్ల శత్రువు అయినటువంటి ఫిలిష్తీయుల బలాఢ్యుడైనటువంటి గొలియాతుని మరి చంపడానికి శక్తినిచ్చి శత్రువుల చేతిలో పడకుండా కాపాడాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ఓడిపోతే గొలియాతు చేతులు ఏమవుతుంది, ఇశ్రాయేల్ అంతా కూడా బానిసలు అయిపోతారు. ఇశ్రాయేల్ బానిసలు అయినప్పుడు శత్రువు యొక్క చేతిలో అణిచివేయబడతారు. కానీ దేవుడు దావీదును ప్రేమించాడు. ఎందుకంటే దావీదు దేవుని యందు ఉన్నాడు. దావీదు దేవుని బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడు. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడుగా, దేవుని మహింపరిచేవాడుగా ఉన్నాడు. అందువలన దేవుడు దావీదు యొక్క జీవితంలో దావీదుని మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు జనాంగం అందరిని కూడా ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు గొలియాతును చంపగలిగేటువంటి గొప్ప ఆ శక్తిని ఇచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించాడు. శత్రువు చేతిలో పడకుండా, చిక్కబడకుండా దేవుడు ఆ శత్రువునే హతమార్చేట్టుగా చేశాడు అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత సమూయేలు గ్రంథంలో రాస్తా ఉన్నాడు, సౌలు దయ్యం పడితే దురాత్మ వచ్చినప్పుడు సౌలు యొక్క దురాత్మను విడిపించడానికి దావీదు తీసుకురాబడ్డాడు. దావీదు వచ్చి వీణని నైపుణ్యంగా వాయించినప్పుడు సౌలు మీదకు వచ్చినటువంటి దురాత్మ తొలగిపోయేది. అయితే ఇప్పుడు ఏమైందంటే దావీదుని ముందు ప్రేమించినటువంటి సౌలు ఇప్పుడు ఏం చేశాడు, ఒక శత్రువుగా చూస్తూ ఉన్నాడు. ఒక శత్రువుగా చూసి ఆ దావీదునే చంపాలనుకున్నాడు. కారణం ఏంటంటే గొలియాతుని చంపాడు కాబట్టి. గొలియాతుని సౌలు చంపలేకపోయాడు, ఇశ్రాయేలు చంపలేకపోయారు. కానీ దావీదు గొలియాతుని చంపిన దాన్ని బట్టి దావీదు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని ఆ స్త్రీలు పొగిడి కీర్తించినప్పుడు అసూయపడినటువంటి ఆ సౌలు శత్రువుగా మారిపోయాడు. శత్రువుగా మారిపోయినటువంటి వాడు దావీదును చంపాలనుకొని ప్రయత్నం చేశాడు. భోజనం బల్ల దగ్గరికి పిలిచి భోజనం పెట్టి ఏం చేశాడు, ఆ ఈటను తీసుకొని విసిరాడు. ఒకసారి కాదు, ముమ్మారు విసిరాడట. అన్నిసార్లు ఆ ఈటని విసిరినప్పుడు ఒకసారి చాలా పర్యాలు తప్పించుకున్నాడు. ఒకసారి పక్కగా వెళ్ళి గోడకి ఆ చక్కగా దిగబడిపోతే దాన్ని బయటికి తీయలేకపోయారు. అంటే అంత బలంగా ఆ ఈటని విసిరాడు. ఆ ఈట వెళ్ళి ఆ చెక్కలో దిగబడిపోయింది. అదే దావీదుకి గుచ్చుకొని వెళ్తే దావీదు కూడా పోయి ఆ చెక్కలో దిగబడిపోయేవాడు. అంత బలంగా విసిరాడు. కానీ దేవుడు మాత్రము సౌలు చేతిలో నుంచి ఆ ఈట బారిన పడకుండా దేవుడు కాపాడాడు. ఎన్నో పర్యాయాలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఫిలిష్తీయుల దగ్గరికి పంపించి పిల్లనిస్తానని చెప్పి ఫిలిష్తీయుల యొక్క ముందోళ్ళు తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకు? ఫిలిష్తీయులను చంపాడు, గొలియాతును చంపాడు కనుక, గొలియాతును చంపిన దాన్ని బట్టి ఇప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా ఎలా ఉన్నారు, దావీదు ఏళ్ళ కోపంగా ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్తే దావీదుని పట్టుకుని చంపేస్తారు. దావీదు ఫిలిష్తీయుల యొక్క ముందోళ్ళు తెచ్చే బదులు దావీదు చచ్చిపోతాడు అక్కడని ఒక చెడ్డ ఆలోచన కలిగిన వాడై దావీదుని ఫిలిష్తీయుల యొక్క ముందోళ్ళు తీసుకురమ్మని చెప్పి పంపించాడు. కానీ దేవుడు అక్కడ తప్పించాడు. ఆ ముందోళ్ళు తెచ్చిన తర్వాత ఏం చేశాడు, పిల్లనిచ్చాడే కానీ చంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో పర్యాయాలు చంపడానికి చూశాడు. కానీ దేవుడు మాత్రము ఆయన చేతిలో నుంచే
తప్పించాడు కదా. శత్రువుగా ఉన్నటువంటి ప్రతి వారి చేతిలోంచి తప్పించాడు. కారణం ఏంటంటే దావీదు దేవునిలో ఉన్నాడు. దావీదు దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించేవాడుగా ఉన్నాడు. దావీదు యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా దేవునితో ముడిపడుంది. చిన్ననాటి నుంచి కూడా, అంటే బాల్యం నుంచి కూడా దావీదు దేవుని యొక్క సన్నిధిలో జీవించాడు. అందువలన దావీదు యొక్క జీవితంలో ఏం చేశాడంట, ఆపత్కాలాల్లో తప్పించాడు, మనుషుల యొక్క కపటోపాయాల్లోంచి తప్పించాడు, శత్రువుగా ఉన్నటువంటి వారి చేతిలో చిక్కబడకుండా దేవుడు ఆయన్ని తప్పించాడు అని చెప్తున్నాడు అన్నమాట. అన్ని రకాలుగా దేవుడు దావీదును తప్పించి దావీదుకు కావాల్సినటువంటి ఆ క్షేమాన్ని ఇచ్చాడు. దావీదుకు కావాల్సినటువంటి ఆ గొప్ప భద్రతని అనుగ్రహించాడు. కనుక మన జీవితాల్లో మనము కూడా దేవుని యందు ఆనందించే వారంగా, దేవునిలో నిలిచుండేటువంటి వారంగా, దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేడు. అందుకంటాడు కదా, నీ శత్రువుల పక్షాన పోరాటం చేసేవాడిని నేనే అన్నాడు. మన శత్రువుల పక్షాన పోరాటం చేసేవారు ఎంతోమంది దావీదుతో పోరాటం చేయటానికి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరి చేతిలో ఉంచి తప్పించాడు, వాళ్ళందరినీ కూడా హతమార్చాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమించడాన్ని బట్టి, దేవునిలో నిలిచి ఉండటాన్ని బట్టి, దేవుని బట్టి సంతోషించడాన్ని బట్టి దేవుడు మన శత్రువుల చేతిలో చిక్కబడకుండా దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. భక్తుల జీవితాల్లో అలాంటి గొప్ప కార్యాలు ఎన్నో జరిగినాయి. దానియేలు విషయంలో, షడ్రకు మెషక్ అబేద్నెగోల విషయంలో రాజు ప్రేమించాడే కానీ రాజుకి తను ఇచ్చిన మాటని ధిక్కరించాడని చెప్పి అనేక విధాలుగా ఫిర్యాదులు చేశారు. రాజు శాసనాన్ని మీరిపోయారని ఎన్నో చెప్పారు. కనుక రాజు శాసనం ప్రకారం చేయాలి కాబట్టి రాజు ప్రేమించినా సరే దానియేలును కానీ షడ్రకు మెషక్ అబేద్నెగోలను కానీ కాపాడే అవకాశం లేదు. కనుక ఏం చేశారు, సింహభవనంలో పడవేశారు దానియేలుని. కానీ ఆ సింహముల యొక్క నోర్లు మూసి దానియేలుని దేవుడు కాపాడటం మాత్రమే కాదు, కానీ ఎవరైతే వారి ఎడల శత్రువులుగా ఉండి వారికి అపాయం కలిగించాలని చూశారో వారిని మళ్ళా ఆ సింహభవనంలో వేసేట్టు చేశాడు దేవుడు. దానియేలు సింహభవనంలో ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఆ సింహములన్నీ కూడా మెల్లగా దానియేలు చుట్టూ ఒక పెంపుడు ఆ జంతువులాగా తిరుగుతూ ఉన్నాయి, మౌనంగా ఉండిపోయినాయి. కానీ దానియేలు మీద శత్రువులుగా ఉంటుండే వారిని ఆ సింహభవనంలో వేసినప్పుడు ఏమైంది, వారు నేలకు చేరక మునిపే, ఏమంటారా, వారు నేలకు చేరక మునిపేడట. దానియేలు బోన్లో పడవేయబడ్డాడు, చుట్టూ ఉన్నాయి. దానియేలుని వాసన చూడలేదు, కనీసం ఏం మాట్లాడలేదు. అయితే ఆయన శత్రువుల్ని లోపలికి కిందకి చేరక ముందే ఆకాశం గాలిలో ఉండగానే వాళ్ళ ఎముకలను పిప్పి చేసిన పొడి చేసిన ఇంద్రప్రాసం, వాళ్ళ ఎముకలను నమిలి పొడి చేసేసినాయి అంట. అలాగే షడ్రకు మెషక్ అబేద్నెగోల యొక్క శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు, అగ్నిలో పడేయించారు. అగ్ని కూడా మామూలు అగ్ని కాదు, 7 అంతలుగా చేశారు. 7 అంతలుగా అగ్ని రాబెట్టి అందులో పడవేశారు. అందులో పడవేసినప్పుడు వాళ్ళు బయటికి తీయబడ్డప్పుడు వాళ్ళ శరీరాలు కానీ వెంట్రుకలు కానీ కనీసం కాలితం కాదు కదా, పొగవాసన కూడా రాలేదట. పొగవాసన రాలేదు. కనుక రాజు ఎవరైతే వారికి అలాంటి పరిస్థితి చేయటానికి రావటానికి ప్రోత్సహించారో వాళ్ళనట అందులో వేయంగానే వాళ్ళు వేస్తూ ఉండగానే వాళ్ళు మసైపోయారు. కారణం ఏంటంటే దేవుని యందున్నప్పుడు, దేవునిలో జీవించి దేవునితో మనము ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితాల్లో శత్రువు ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ వాడి చేతిలో మాత్రం దేవుడు మనల్ని పడకుండా విడిపించేవాడు. అందుకని ఏమన్నాడు,
నీకు వ్యతిరేకంగా రూపించబడే ఏ ఆయుధము కూడా వర్ధలదు. ఎందుకు? నువ్వు దేవునితో ఉన్నావు, నువ్వు దేవుని పిల్లలుగా దేవుని బిడలుగా జీవిస్తున్నావు, దేవునిలో నాటపడ్డావు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నావు, దేవుని స్తుతించేవాడుగా ఉన్నావు. కనుక నీకు వ్యతిరేకంగా రూపించే ఏ ఆయుధము కూడా వర్ధలదు. దేవుడు దాన్ని నిర్మూలన చేసేవాడుగా ఉన్నాడు, నిర్మూలన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన బిడ్డల ఎడల ఎంతో శ్రద్ధ కలిగి వారిని దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవునితో జీవించినప్పుడు శత్రువు అనేవాడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా దేవుడు వాడి చేతిలో పడకుండా మనం దాచిపెడతాడు. అందుకనే పేతురు చెప్తున్నాడు, శత్రువు సాతాను అనేవాడు గర్జించే సింహములాగా ఎవరిని మింగుదురాని ఇటు అటు వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. కానీ ఏమన్నాడు? మీరు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు, వాడు మనల్ని ఏమి కూడా చేయలేడని చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షమందు ఉండగా మనకి విరోధెవడు? దేవుడే మనతో ఉన్నాడు కనుక మనకు విరోధంగా ఉండేవాళ్ళు లేడు. ఒకవేళ మనకు విరోధులుగా ఉన్నా సరే ఆ మన విరోధులను ఏం చేస్తాంట? ఆయన మిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు, మన విరోధులనే మిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని మన శత్రువుల చేతిలో చిక్కబడకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడు మనల్ని తనలో దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. మనకు ఎల్లప్పుడూ కూడా కావాల్సినటువంటి ఆ క్షేమాన్ని ఇచ్చి మన జీవితాలకి మేలు చేసేవాడుగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని దాచిపెడతాడు. దేవుడు ఆయన రెక్కల నీడలో మనం దాచేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క రెక్కలు మనల్ని కప్పుతూ ఉంటాయి. మనకు బాగా తెలిసినటువంటి కీర్తన 91:4 ఏమంటున్నాడు? 91వ కీర్తన 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఎప్పుడు కూడా ఆయన రెక్కలతో మనల్ని కప్పేవాడుగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు రావాలే కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆ కప్పకుండా నువ్వు వద్దని చెప్పేవాడు కాదు, నువ్వు వద్దనేవాడు కాదు. ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయాన్ని కలిగించేవాడు. అదే మొట్టమొదటి వచ్చిన కూడా ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవాను గురించి చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు దుర్గము, ఆయనే నా కోట అని చెప్తూ ఆయన రెక్కల నీడలో నన్ను దాచిపెట్టేవాడుగా ఉన్నాడు, ఆయన రెక్కలతో నన్ను కప్పేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభువు కూడా చాలా పర్యాలు ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 27వ వచనంలో ఆ దేవుడు చెప్తున్నాడు కదా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్లుగా నేను మిమ్మలను దాచిపెట్టానని చెప్తున్నాడు. 23వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనంలో. మత్తయి సువార్త 23:27.
ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, కోడి తన రెక్కల కింద కప్పినట్లుగా నేను మిమ్మలను కప్పుచున్నానని చెప్తున్నాడు. దేవుడు కోడి తన పిల్లలు ఏం చేస్తాట, శత్రువు వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఇబ్బంది అపాయం వచ్చినప్పుడు దాని రెక్కలు చాస్తూ ఉంటుంది. ఆ రెక్కలను చాచి వాటన్నిటిని కూడా దాని కిందకి పిలుచుకుంటుంది. వాటి కిందకి పిలుచుకొని ఆ రెక్కలతో కప్పుతూ ఉంటుందట. 30, 23, 37. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మత్తయి సువార్త 23:37లో, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోయిరి అని చెప్తున్నాడు. వాళ్ళు వల్లకపోయారట. యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ, యెరూషలేము అనేకమైనటువంటి ప్రవక్తలను చంపింది, అనేకమైనటువంటి ప్రవక్తలను బాధ పెట్టింది. దేవుడు పంపించినటువంటి ప్రవక్తలను ఎంతగానో హింసించింది. ఇర్మియాని కొట్టింది, బాధ పెట్టింది, బొండలు వేసింది, సంఖ్యలు వేసింది, ఎండిపోయినటువంటి నీరు లేని బావిలో పడవేసింది. యెషయా వచ్చినప్పుడు యెషయాను కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. మరి అలాగే అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చంపారట. మరి యోహోను వచ్చాడు, యోహోను ఏం చేశారు? చంపారు. కాబట్టి ఇలాగా ఎంతోమంది ప్రవక్తల్ని యెరూషలేము చంపింది. ఎందుకంటే దేవుడు పంపినటువంటి ఆ మాటలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి బాధ కలిగింది, అందుకని వాళ్ళు చంపారు. అందుకే యేసు ప్రభువు కూడా ఉపమానం చెప్పారు. ఏమని? ఆ యొక్క పొలము కలిగినటువంటి యజమాని దానిని గుత్తదారులకు ఇచ్చినప్పుడు ఆ కౌలు కొరకు ఆ యొక్క యజమాని ఏం చేశారట, పనివారిని పంపితే వాళ్ళని అవమానపరిచి పంపించారట. తర్వాత ఇంకా పెద్ద దాసులను పంపితే వాళ్ళని కొట్టి వాళ్ళ వస్త్రాలు తీసివేసి అవమానపరిచారట. ఆ తర్వాత ఏం చేశారంట, తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుని పంపించినప్పుడు ఏం చేశారంట, వీడు వారసుడు కదా అని వాడిని చంపితే ఈ పొలం మందే అవుద్దని పట్టుకొని చంపేశారని చెప్పి ప్రభువు చెప్తూ వచ్చాడన్నమాట. ఎవరయ్యా అంటే ప్రవక్తలను పంపినప్పుడు చంపేసింది యెరూషలేము. మరి వాళ్ళకంటే పని వాళ్ళకంటే గొప్ప వాళ్ళని పంపినప్పుడు చంపేసింది. చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుని పంపినప్పుడు కూడా ఏం చేసింది, ఆయన కూడా పట్టుకొని చంపివేసింది. యేసు ప్రభువును పట్టుకొని సిలువుకు అప్పగించేశాడు. కనుక యెరూషలేము గురించి ప్రభు ముందుగానే చెప్తూ, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపిన దాన, నీ యొద్దకు పంపబడినటువంటి వారందరూ కూడా రాళ్లతో రువి కొట్టిన దానవి నువ్వు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ అలాగూ నేను చేర్చుకోవాలని అనేక పర్యాయాలు నేను పిలిచాను, కానీ మీరు రాకుండా పోయారు అని చెప్తున్నాడు. దేవుడు తన రెక్కల చాటున మనం దాచేవాడు. మనం కాదని పక్కకు పోయామంటే అంతకు మించినటువంటి ప్రమాదం ఇంకోటి లేదు అని చెప్తున్నాడు. అందుకొరకే యెరూషలేము అనేక పర్యాయాలు కొట్టబడింది, అనేక పర్యాయాలు బానిసలుగా తీసుకొని పోబడింది, అనేక పర్యాయాలు వారి జీవితాల్లో అవమానాన్ని పొందారు వాళ్ళు. చివరికి 1948వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవుడు దానిని కరుణించి ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు కూడా కొట్టబడతానే వచ్చింది. నెబుకద్నెజరు వచ్చి కొలగొట్టుకుపోయాడు, ఆ తర్వాత ఇంకొకడు వచ్చి కొలగొట్టుకొని పోయాడు. ఆ తర్వాత మరి దేవాలయం కట్టబడి మరలా ఉన్నప్పుడు ఎవరు నీరో వచ్చి యెరూషలేముని నాశనం చేసేసాడు. ఇలాగా దేవుడు ఎంతగానో దానిని కాపాడాలని చూశాడు, కానీ వాళ్ళు ఆయన రెక్కల నీళ్లకు రాకుండా పోవటం ద్వారా ప్రమాదాల్లో చిక్కబడినటువంటి వారు అయిపోయారు. అందుకని అన్నాడు, ఆయన రెక్కల నీడ కింద దేవుడు దాచేవాడు కాబట్టి మనము ఆయన రెక్కల నీడలోకి వెళ్ళాలి.
కీర్తనలో 61లో కూడా 4వ వచనంలో మరొకసారి అదే మాట చెప్తున్నాడు. నీ రెక్కల చాటున నన్ను దాచుకుంటావయ్యా అంటున్నాడు. దేవుడు తన రెక్కల చాటున వలనే దాచిపెట్టేవాడు అని చెప్తున్నాడు. 36వ కీర్తనలో కూడా 7వ వచనంలో మరి నీ రెక్కల నీడలో ఆశ్రయాన్ని పొందుతున్నాను ప్రభా అని చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయాన్ని మనం పొందాలి. ఆయన తన రెక్కల నీడలో మనల్ని దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క రెక్కల నీడకి రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మరి ఎప్పుడు కూడా మనల్ని కాపాడి దాచి క్షేమాన్ని ఇచ్చేవాడు అని చెప్తున్నాడు. దేవుడు క్షేమాన్ని ఇచ్చేవాడు. కనుకనే మనం ఎప్పుడు కూడా దేవుని విడిచకుండా దేవునితో మనం ముందుకు సాగాలి. దేవునితో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని దాచిపెడతాడు. ఎలాంటి విపత్తులు కలిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షేమంతో ఉంచేవాడు. అందుకొరకే వాటన్నిటిలో కూడా దేవుని యొక్క ఆశ్రయం అనేది మనకు ఎంతగానో అవసరమైంది. దాచేవాడు లేకుండా మనం పరిగెత్తుకొని పోతే ఏమవుతుంది? ఇబ్బంది పడుతుంది. కనుక నేను నిన్ను దాచిపెడతానని పిలుస్తున్నాడు, నేను నిన్ను కాపాడుతానని పిలుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన కాపాడి దాచేటువంటి అనేక పరిస్థితులు మన జీవితాలు ఎదురవ్వచ్చు, ఆపత్కాలాలు రావచ్చు. వాటిలో నుంచి దేవుడు కాపాడుతాడు. అందుకనే ప్రసంగి చెప్తూ ఉంటాడు, దుర్దినములు రాకమునిపే. దుర్దినాలు వస్తూ ఉంటాయి. అలాగే పౌలు కూడా తీతుతో చెప్తా ఉన్నాడు, అపాయకరమైనటువంటి అంత్యకాలం రాబోతా ఉందంటున్నాడు. అలాంటి రాకముందే మనం ఏం చేయాలంట? ఆయన దగ్గరికి చేరాలి. ఆయనలో దాచమని అడగాలి. మనకి ప్రణానందంలో చెప్తా ఉంటాడు, 10 దినములు శ్రమ కలుగుద్ది, నేను నిన్ను నా రెక్కల నీడలో దాచిపెడతానని చెప్తూ ఉంటాడు. ఆ 10 దినాలు ఓర్చుకొని నేను దాచిపెడతానని చెప్పాడు. దేవుడు వాటి తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనుషుల యొక్క కపటోపాయాలు, వాళ్ళు మన ప్రక్కనే ఉండొచ్చే కానీ యోసేపు మీద అన్నదమ్ములు ఎలాగైతే చేశారో అలాగే మరి ప్రక్కన ఉన్నటువంటి మొర్దెకయి, ఎస్తేరు, ఇశ్రాయేళ్ల మీద హామాన్ అనేవాడు ఎలాగ చేశాడో అలాగే మరి అనేక పర్యాయాలు మరి మనుషుల యొక్క కపటోపాయాలు అవి మనకు అర్థం కావు. కానీ దేవుడు వాటన్నిటిలో ఉంచి కూడా మనల్ని దాచేవాడుగా ఉన్నాడు. ఆయన దాచాడు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. శత్రువు యొక్క చేతిలో చిక్కపడకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. సౌలును, దావీదును తప్పించాడు, అలాగే పౌలును తప్పించాడు, అలాగే దానియేలును తప్పించాడు, అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోను తప్పించాడు. ఇంకా తన భక్తులైనటువంటి అందరూ దేవుడు అపాయకరమైనటువంటి ఆ శత్రువుల చేతిలో నుంచి దేవుడు తప్పించినట్టుగా లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. చివరగా దేవుని యొక్క రెక్కల కింద దేవుడు మనల్ని దాయటానికి ఆయన రెక్కలు ఎప్పుడు కూడా చాచి ఉంచాడట. ఆయన రెక్కలు చాచి ఉంచాడు. అయితే ఇశ్రాయేల్ అన్నాడు కదా, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచిపెడతాను రండి అని పిలుస్తూ ఉంటే వాళ్ళు ఆయన రెక్కల కిందకి వెళ్లకుండా దూరంగా వెళ్ళిపోయారట. పంపిన ప్రవక్తల్ని కొట్టారట, పంపిన ప్రవక్తల్ని రాళ్లతో రువ్వారట, పంపినటువంటి ప్రవక్తల్ని చంపారట. యెరూషలేము ఆయన రెక్కల నీడలోకి వెళ్ళకపోవటం ద్వారా అనేక పర్యాయాలు ఆ చరిత్రలో మనం గమనించినప్పుడు ఎన్నో పర్యాయాలు అది శ్రమల పాలైపోయినట్లుగా శత్రువుల చేతిలో చిక్కబడినటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని యొక్క రెక్కలు నిత్యము చాపబడి ఉన్నాయి. ఆయన రెక్కల్లో మనకి ఆశ్రయాన్ని ఇచ్చేవాడు, ఆయన రెక్కల్లో మనం దాచేవాడు, ఆయన రెక్కల చాటున మనకి ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని భద్రపరిచేవాడు. ఆయన మరి దాచినటువంటి ఆయన చేతులు, రెక్కలు ఎప్పుడు కూడా మనల్ని భద్రపరుస్తూ ఉంటాయి. కనుక మనము దేవునిలో మనం ఉన్నటువంటి వారమై దేవునితో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. ఎవరిని త్రోసివేయలేదు. పాపులు వచ్చారు, త్రోసివేయలేదు. అనీతిమంతులు వచ్చారు, త్రోసివేయలేదు. ఆయన్ని అప్పగించేవాడు వచ్చాడు. చివరికి ఇస్కరియోతు యోధా కూడా ప్రభు దగ్గరకు వచ్చిన వాడు దోషిస్తాడా? ఆయనకు తెలుసు వాడు అప్పగిస్తాడని. కానీ వాడిని కూడా శిష్యులుగా చేర్చుకున్నాడే కానీ నువ్వు వద్దు పోరా అని చెప్పి తోసేలేదు. కారణం ఏంటంటే ఆయన ఆశ్రయించిన వారిని ఆయన
తన రెక్కల నీళ్ళలో దాచిపెట్టేవాడు. కనుక మనము కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనకు కావలసినటువంటి కాపుదల, క్షేమము, భద్రత మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై నిత్యము మనం ప్రభువుని మహింపరుస్తూ ఆయనతో మనం జీవించాలని దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని యొక్క ఆశ్రయాన్ని పొంది ఆయన రెక్కల నీళ్ళలో మనం దాచబడిన వారమై ఆయనలో దాచిబడి మన జీవితాలకి కావాల్సినటువంటి క్షేమాన్ని కలిగి మనం సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి క్షేమము, భద్రత ఇచ్చే దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఆయన రెక్కలతో కప్పబడినట్టయితే ఎప్పటికీ కూడా మనము క్షేమంగా ఉంటాము. అందుకంటాడు, క్షేమకాలమున ఆయన నీకు తోడుగా ఉండేవాడు. ఎలాంటి క్షేమం రావచ్చు, ఆయన మనల్ని తోడుగా ఉండి మనల్ని దాచి భద్రపరుస్తాడు. కనుక దేవా, నీ రెక్కల నీడలో మమ్మల్ని దాగిన ఆయన, నీ సన్నిధి చేరిన మమ్మలను, నీ శరణం వచ్చిన మమ్మలను భద్రపరచు ప్రభా అని చెప్పి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడు కాదని త్రోసివేయకుండా ఆయన సన్నిధిలో మనం దాచేటట్లుగా ఆయనకే మనము మరి విన్నవించుకొని ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిదాం. ప్రార్థన చేసుకుని అంతా